ఫ్రెండ్స్, బిగ్ బాస్ మరి 8 తెలుగులో మరి ఈరోజు 4th డే కదా. మరి 4th మరి 4వ రోజు ఏం సాగింది ఏంటి అంటే మరి చీఫ్లుగా ముగ్గురు ఉన్నారు కదా. ఎవరు? నవీన్, నిఖిల్ అండ్ యష్మి, సో నైనిక ఉన్నారు కదా. సో మొత్తానికి వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫస్ట్నే వచ్చారండి. వచ్చిన తర్వాత ఎవరైతే చీఫ్లుగా ఉన్నారో ఎవరికి వాళ్ళు టీంని ఎంచుకోండి అయిపోతుంది అనేసి అన్నారు. సరే, ఎవరికి వాళ్ళు తీసుకున్నారు. బానే ఏదో పెట్టావులే, కిటుకు పెట్టావు. వాళ్ళందరూ దానికి ఎవరికి వాళ్ళ టీంలు ఏర్పడిపోయారు. చివరికి టీం మెంబర్స్ అంతా అయిపోయిన తర్వాత ప్రేరణ ఏమో 2 చీఫ్లుగా, యష్మినేమో ప్రేరణ తీసుకుని, నిఖిల్ కూడా. సో ఆదిత్య నైనిక అని, కిరాక్ సీత నైనిక అని, తర్వాత నాగమణి కంటేమో అని నిఖిల్ తీసుకున్నారు. విష్ణుప్రియాని నైనిక. సో అభయ్ నవీన్ గారిని యష్మి తీసుకున్నారు. పృథ్వీని యష్మి. సో సోనియా అని నిఖిల్ తీసుకున్నారు. సో మరి ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నాగమణి కంట గురించి అబ్బా ఇన్నాళ్ళకి ఈ 3 రోజులు చూస్తున్నాం కదా నాగమణి కంటని. అబ్బా ఇప్పుడు వచ్చిందండి. ఎందుకంటే తన నిజంగా హెయిర్ స్టైల్ ఇలా ఉంటాడా అని అనిపించింది. తన విగ్గు తీసేసి అసలు స్వరూపం బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసాడు అన్నమాట నాగమణి కంట. సో మరి ఇంకేం నిజ స్వరూపాలు చూపించబోతున్నాడు ఏమో నాగమణి కంట. మొత్తానికైతే తన విగ్గు తీసేసి బయటకు వచ్చేసాడు. తర్వాత మళ్ళీ బాత్రూమ్ కోసం గొడవ. బాత్రూంలో క్లీన్ చేసుకోవడానికి కూడా దానికి ఆర్గ్యూ అయింది. నాకు అర్థంగా బిగ్ బాస్ నీకు ఎక్కడ ఏమి దొరకలేదు బాత్రూమ్ కోసం, దానికోసం ఆర్గ్యూనా? అవసరమా? అదొక ½ అవర్. అసలు నాకు అర్థంగా నీకేమీ దొరకట్లేదు కదా వాళ్ళ దగ్గర నుంచి. కంటెంట్ అంతా ఎక్కువైపోయిందా, లేకపోతే ఏంది కంటెంట్ దొరకట్లేదు? బాత్రూమ్ కోసం అని ½ అవర్ గొడవ అయింది. దాంట్లో ½ అవర్ ఎపిసోడ్ అయింది. బాత్రూమ్ కోసం ఒకటే గొడవ. ఎవరు హెయిర్స్ వేసారు, ఎవరు బాత్రూంలోకి వెళ్ళారు, ఎవరు క్లీన్ చేయట్లేదు, దాన్ని కూడా నువ్వు ½ అవర్ చూపించావంటే నేను ఏమనాలి బిగ్ బాస్? అసలు నువ్వు తర్వాత నాగమణి కంటే నువ్వే కదా మొత్తం ఎంత బాగాలేకుండా చేసిందని మళ్ళీ మీరంతా గొడవ అవసరమా? దీంతో పాటు ఇదంతా అయిపోయిన తర్వాత పాపం ఎవరు శేఖర్ బాషా గారు, మన ఆదిత్యవం గారు, తర్వాత మన బేబక్క, వీళ్ళందరూ వేరే సపరేట్ ఉండి ఏదో మామూలుగా ఏం చేస్తున్నారు వీళ్ళందరినీ బాత్రూమ్ కోసం ఆర్గ్యూ చేస్తున్నారు. ఏదో కంటెంట్ కానీ కొట్టుకోండి అనేసి వాళ్ళు చావండి అని చెప్పేసి పాపం ఈ ముగ్గురు అనుకున్నారు అనమాట. బాత్రూమ్ కోసం కూడా నువ్వు ఎపిసోడ్ కేటాయించావంటే నువ్వు గ్రేట్ అసలు. తర్వాత బాల్ పట్టు గోల్ కొట్టు అనేసి ఏదో పెట్టావు. మొత్తం కొట్టారు బానే బ్యాటింగ్ తో. చివరికి యష్మి విన్ అయిందనమాట. సో ఇంతవరకు చూపించావు బానే ఉందిలే, కానీ ఈరోజు ఎపిసోడ్ అంతా ఏం అనిపించలేదు. తుస్సుమంది అంతా పుసక్కలం, ఏం పనికి లేదు. ఇంకొంచెం నిజంగానే అవును నిఖిల్ ఏంది అంత ఎమోషనల్ అయిపోతున్నాడు. ఉన్న నాగమణి కంటతోనే చస్తున్నాను ఆ ఎమోషనల్. మరి ఈయన ఎమోషనల్ ఏదో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఏడ్పించే వాళ్ళని తీసుకురావద్దు బిగ్ బాస్, సరేనా? ఇంకొకటి సోనియా గురించి టాక్ వస్తుంది. సో కావాలనే ప్రతి దానికి రెచ్చగొడుతుంది అని ఇంకొకటి. అండ్ చూద్దాం. నాకు తెలిసినంత వరకైతే ఈరోజు ఎపిసోడ్ అంతగా మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. అంతా గందరగోళం వ్యవహారం. కావాలని ఏదో మొత్తానికి ఎపిసోడ్ టెలికాస్ట్ చేసినట్టున్నాం. సో మీరేమనుకుంటున్నారు? మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి నాగార్జున గారు వచ్చి నాగమణి కంటాకి, తర్వాత ఎవరెవరైతే ఏ తప్పులు చేశారో వాళ్ళకి ఎలాంటివి కండిషన్స్ ఇవ్వబోతున్నారు కామెంట్ బాక్స్ లో మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బోల్డ్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. మొత్తానికైతే బాత్రూమ్ల కోసం కూడా నువ్వు ½ అవర్ ఎపిసోడ్ నడిపించావంటే నువ్వు గ్రేట్ బిగ్ బాస్. ఓకేనా? రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.